టీడీపీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో అక్కడ వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. ప్రస్తుత ఎలక్షన్స్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైసీపీ టికెట్ నిరాకరించింది. దీంతో అలిగిన ఆ నేత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న టీడీపీ గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏ జిల్లా, బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పునర్విభజన తరువాత ఏలూరు జిల్లాలోకొచ్చింది. టీడీపీ ఆవిర్భావం తరువాత 1983 నుంచి 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 పర్యాయాలు టీడీపీ గెలిచింది. దీన్ని బట్టి పరిశీలిస్తే ఆ పార్టీకి చింతలపూడి ఓటర్లు ఏ విధంగా అండగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అటువంటి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సైకిల్ పార్టీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ ఫలితం టీడీపీ శ్రేణులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇప్పుడా గాయం నుంచి కోలుకున్న టీడీపీ తిరిగి పట్టు సాధించడానికి ప్రస్తుత ఎన్నికలను తమ అస్త్రంగా మలుచుకుంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి చాలా మంది టికెట్ కోసం ప్రయత్నించగా చివరకు సొంగా రోషన్ కు సీట్ ఇచ్చింది. ఆ తరువాతే అసలు ట్విస్ట్ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు వైసీపీ టికెట్ రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీకి దిగారు. ఈ పరిణామం టీడీపీకి సానుకూలంగా మారొచ్చనే చర్చ సాగుతోంది. గెలుపు ఖాయమనే ధీమాతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. వాస్తవానికి చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచే పోటీ చేయాలని భావించారు. కానీ ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ఈ నేతను పక్కన పెట్టి కంభం విజయరాజుకు టికెట్ ఇచ్చింది. ఇక టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సొంగా రోషన్ కుమార్ ఎన్ఆర్ఐ 2019 ఎన్నికల్లోనే సైకిల్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ అప్పుడు సాధ్యం కాకపోవడంతో చింతలపూడి నియోజకవర్గంలోనే ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చే సమయంలో పార్టీ అధిష్టానం కొన్ని కీలక సూచనలు చేసింది. గెలవడమే కాదు, భారీ మెజారిటీ రావాల్సిన ఆవశ్యకతను వివరించింది. దీంతో ఆయన తొలుత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల అమలు తీరుపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా తెలుగుదేశం చేపట్టిన శంఖారావం ప్రోగ్రాం 10% మాత్రమే జరిగినట్టుగా గుర్తించారు. దానిని 50%కి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. పార్టీ యువనేత లోకేష్ సైతం రోషన్ కుమార్ కు ఫోన్ చేసి శంఖారావం విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండడంతో సక్సెస్ రేటును పెంచడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం మేనిఫెస్టోలో కీలకమైన సూపర్ 6 పథకాల గురించి ప్రచారం చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద బడిపిల్లలకు ఆర్థిక సాయంతో కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంతో జరిగే మేలును ప్రస్తావిస్తున్నారు. అలాగే ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించడం ద్వారా ఆయా కుటుంబాలకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో చేకూరే లబ్ధితో పాటు సామాజిక పెన్షన్ల ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు సొంగా రోషన్ కుమార్. ఓటర్లను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలపై అవగాహన చేసుకుంటున్నారు. తెలుగుదేశం అధికారంలోకొస్తే వాటిని ఎలా పరిష్కరిస్తుందో చెప్పి ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తున్నారు. ఇక టీడీపీ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటున్నారు సొంగా రోషన్ కుమార్. వారికి ప్రచార బాధ్యతలను అప్పగించారు. దీంతో తెలుగుదేశం అభ్యర్థి పట్ల జన సైనికులతో పాటు కమల దళానికి నమ్మకం కుదిరింది. ఇక వైసీపీకి రాజీనామా చేసి ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా పోటీతో టీడీపీకి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరుగుతోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని టీడీపీ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎలిజా పోటీతో ఓట్ల చీలిక అనివార్యమని అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఎలిజా అనుచరుల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లనున్నాయి. అలాగే వైసీపీలోని ఎలిజా సానుభూతి పరులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇలా వైసీపీ ఓట్ల చీలిక అధికార పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉంది అనే విశ్లేషణలు ఉన్నాయి. ఇది టీడీపీకి కలిసొచ్చే అంశమని భావిస్తున్నారు. సైకిల్ పార్టీకి భారీ మెజారిటీ రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.